మీరు ఏదైనా ఒక బిజినెస్‌కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తున్నారంటే, దానికన్నా ముందు కొన్ని రెడీ చేసుకోవాలి. అదేంటనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఫస్ట్ 3 ల్యాండింగ్ పేజెస్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ల్యాండింగ్ పేజ్ వచ్చేసరికి హోమ్ పేజ్ బేస్ మీద, సెకండ్ వచ్చేసరికి ప్రొడక్ట్ బేస్ మీద. చాలామంది ఏంటంటే ఓన్లీ ఒక ప్రొడక్ట్‌ని ఎలివేట్ చేస్తూ ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. కానీ దాంతో పాటు మూడోది ఒకటి రెడీ చేసుకోవాలి. అదేంటంటే కీవర్డ్ బేస్, యాడ్ బేస్ ల్యాండింగ్ పేజ్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ గూగుల్‌లో ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేశారంటే ఆ కీవర్డ్‌కి రిలవెంట్‌గా మన యాడ్ టైటిల్ ఉండడం వల్ల అది సెర్చ్ రిజల్ట్‌లో వస్తుంది. కానీ ఆ కీవర్డ్ ఏదైతే ఉందో అది ఇన్‌సైడ్ మీకు మళ్ళీ ల్యాండింగ్ పేజ్‌లో కూడా ఉంది అంటే కనుక గూగుల్ అనేది ఓకే. సో ఎవరైతే క్లిక్ చేసొస్తారో తర్వాత క్లిక్ చేసొచ్చిన తర్వాత బౌన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో క్లిక్ చేసొచ్చిన తర్వాత రిలవెంట్ కంటెంట్ ఉంది అని గూగుల్ కూడా అర్థం చేసుకొని మీ యాడ్ అనేది ఇంకా ఎక్కువ ప్లేస్ చేయడానికి చూస్తుందనమాట. సో ఈ 3 ల్యాండింగ్ పేజెస్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ వెబ్ మెజర్మెంట్. వెబ్ మెజర్మెంట్‌లో మనం జీటీఎం, GA4 చేస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి చిన్న బిజినెస్‌కి GA4 సరిపోతుంది. ఒకవేళ గనుక మీరు బిగ్ స్కేల్‌లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో మల్టీ ట్రాకింగ్ కోడ్స్ యూజ్ చేస్తాను అంటే గనుక అప్పుడు జీటీఎంకెళ్ళాలి. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే స్టార్టింగే జీటీఎం క్రియేట్ చేసుకుంటూ ఇప్పటి నుంచే బెటరు. ఎందుకంటే ఫర్దర్‌గా వెళ్ళే కొద్దీ స్కేల్ అవుతా ఉంటది కాబట్టి బిజినెస్. సో జీటీఎం లెవెల్‌లోనే స్టార్ట్ చేస్తే బెటర్ అని నా సజెషన్. థర్డ్ వన్ వచ్చేసరికి యాప్ మెజర్మెంట్. ఒకవేళ గనక మీకు మీ బిజినెస్‌కి ఏదైనా యాప్ ఉంది అంటే గనక ఎంఎంపీ టూల్స్ యూజ్ చేసి మీరు మీ యాప్‌ని ట్రాక్ చేయొచ్చు. నాట్ ఓన్లీ కొంతమంది విజిట్ అయ్యారు, ఇన్ని ఇన్‌స్టాల్స్ అయినాయి. అలాంటి బేసిక్ అని మనం యాడ్స్‌లో ట్రాక్ చేస్తాం ఎలాగో. కాకపోతే యాప్‌లోకి వచ్చిన తర్వాత తీసుకునే యాక్షను ఈట్లి మీద మనం ట్రాక్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఇవి బాగుంటాయన్నమాట. ఇందులో నా ఫేవరెట్ టూల్ వచ్చేసరికి యాప్స్ ఫ్లయర్. ఫోర్త్ వన్ చాలా మంది మనం యాడ్స్ రన్ చేస్తాం. ఓకే. చూస్తారు, విజిట్ అవుతారు. ఫైనల్‌గా వచ్చేది మన ల్యాండింగ్ పేజ్‌కి వస్తారు. ల్యాండింగ్ పేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారా? సేల్ అవుతుందా? లీడ్ వస్తుందా? ఇలాంటివి ఇంపార్టెంట్. సో దీనికోసం మనం ఏంటంటే దీనికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్‌తో మన ల్యాండింగ్ పేజ్‌ని కంప్లీట్‌గా రివ్యూ చేయొచ్చు. దీనివల్ల మనకు అర్థమవుతది ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది. ఈ టూల్స్ లిస్ట్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. దెన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కాపీ రైటింగ్ అండ్ డిజైనింగ్ టూల్స్. సో కాపీ రైటింగ్ వచ్చేసరికి copy.ai ఈజ్ ఎ బెస్ట్ టూల్ అండ్ డిజైనింగ్ కూడా మనకి ఫ్యూ టూల్స్ కావాల్సి వస్తుంది. కాన్వా లాంటి. సో ఆ టూల్స్ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. దెన్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సిఆర్ఎం అండ్ ఆటోమేషన్స్. సో ఎస్పెషల్లీ B2B బిజినెసెస్ మీరు ఖచ్చితంగా ఈ టూల్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి. సిఆర్ఎం టూల్ అనేది మీ యొక్క మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్కి ఫస్టే కనెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ రిపోర్ట్స్ అండ్ ఇన్సైట్స్. సో నార్మల్గా మీరు బిగ్ కంపెనీస్కి వెళ్ళారంటే కనుక మనం టేబుల్లో ఒక డేటా వేసి చూపించాలంటే అది అంత వర్కౌట్ కాదు. సో బెటర్ మీరు ఫ్యూ టూల్స్ యూజ్ చేసి రిపోర్ట్ అండ్ ఇన్సైట్స్ని క్లియర్గా ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దీనికోసం మీరు డేటా బాక్స్ అండ్ గూగుల్ లుక్కర్ స్టూడియో ఈ టూల్స్ యూజ్ చేసి మీరు మంచి రిపోర్ట్స్ తయారు చేయొచ్చు అండ్ ఆల్సో మీరు ఇన్సైట్స్ మీద ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. బిఫోర్ గోయింగ్ టు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇవన్నీ మీరు ముందుగానే అరేంజ్ చేసుకోవాలి.